గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు డాక్టర్స్ ప్రోగ్రామ్. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ఎండి డాక్టర్ దండపు బసవానందం గారికి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషి రత్న అవార్డ్ ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి సలహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. సో నమస్తే అండి. సో చూస్తున్నాం రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, గ్యాంగ్రీన్ కావచ్చు, చాలా క్యాన్సర్స్ కావచ్చు, సిస్ కావచ్చు, అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. దానికి స్పెషలిస్టులు కూడా ఉంటూ ఉంటారు. అయితే వీటన్నింటికి కలిపి మీ దగ్గరే ఒకే ఒక అంటే మీరే అన్ని కూడా డీల్ చేస్తారని విన్నాం. సో దాని గురించి చెప్పండి. ముఖ్యంగా హోమియోపతి వైద్య విధానంలో ఎలాంటి వ్యాధి వచ్చినా వాటి యొక్క ఇంటర్నల్గా డిరేంజ్మెంట్, ఇంటర్నల్గా వ్యాధి ఎక్స్టర్నల్గా సిమ్టమ్స్ చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ను ఆధారంగా అది ఏ ప్రాబ్లం వచ్చినా సిమ్టమ్ మీద డ్రగ్స్ ప్రయోగం మేము చేస్తాం. కాబట్టి అది క్యాన్సరా, గ్యాంగ్రీనా, సిస్టా లేకపోతే ఫైబ్రాయిడా అనేది విషయం డయాగ్నోస్ పక్కకు పెట్టి వాటి నుంచి వచ్చే వ్యాధి లక్షణాలు ఏమి ఉన్నాయి దాని మీద మేము డ్రగ్ సెలెక్షన్ చేసి ఇస్తాం. కాబట్టి అది ఇంటర్నల్గా ఏదైతే సమస్య ఉందో అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో ఎలాంటి వ్యాధి వచ్చినా వాటి సిమ్టమ్స్ను ఆధారంగా ఇచ్చేదే హోమియోపతి వైద్యం. కాబట్టి ఎలాంటి వ్యాధినా శాశ్వతంగా నివారణ జరుగుతుంది. ఎందుకంటే ఇది రూట్ లెవెల్లో దాని యొక్క కాన్స్టిట్యూషన్ డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. 1796 సంవత్సరంలో హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఈ హోమియోపతి కనిపెట్టే ముందు ఆయన అలోపతి వైద్యుడు. అలోపతి వైద్యంలో ఆ ఎండి పట్టభద్రుడు అండ్ అలోపతి వైద్యంలో ప్రొఫెసర్. ఆయనకు ఆ ప్రొఫెసర్ అయి ఉండి కూడా అలోపతి వైద్యం పట్ల ఆయనకు శాశ్వత నివారణ జరగట్లేదు. మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సప్రెస్ అవుతుంది, కానీ మళ్ళీ రిపీటెడ్గా అటాక్ అవుతుంది. ఉదాహరణకు ఒక థైరాయిడ్ వచ్చిందనుకో శాశ్వతంగా నివారణ అవుతుంది. ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ మింగితే 25 mg, 50 mg, 100 mg, 125 mg అని మింగుతూనే ఉన్నారు. అట్లాగే షుగర్ వచ్చిందనుకో, డయాబెటీస్కి కూడా అంతం లేదు. జీవితాంతము ఇప్పుడు ఫస్ట్ టైంలో ఆ ట్యాబ్లెట్స్తో ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. తర్వాత దానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఈ జీవితాంతం ఆర్థరైటిస్ వచ్చిందనుకో పెయిన్ కిల్లర్ లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. పెయిన్ తగ్గించుకుంటూ పెయిన్ కిల్లర్ వాడితే తగ్గడం, మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ మళ్ళీ రైజ్ కావడం. ఇదంతా కూడా నేను చూసి అప్పటికే విరక్తి వచ్చి ఇది కరెక్ట్ కాదు, దీని యొక్క మూలాన్ని దొరకబట్టాలి. వ్యాధి వచ్చిందంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, దాన్ని సోరా సిఫిలిస్ సైకోటిక్ మియాజమ్స్ అంటారు. వాటిని సోరా సిఫిలిస్ సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్ కనిపెట్టిండు. దాని మియాజ్మాటిక్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఏ వ్యాధి దాని బ్యాక్గ్రౌండ్గా ఉండి వాటిని మియాజంగా ఫామ్ అవుతుంది, దాన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల శాశ్వతంగా నివారవుతుంది. ఉదాహరణకు ఒక చెట్టుకు మీద శాఖలు నరికి కాండం నరికి వదిలిపెట్టేస్తే చెట్టు పోతుందా? చెట్టు మొక్క మొత్తం చనిపోదు. మళ్ళీ అది వేర్లు భూమిలో ఉన్నందుకు కనిపించకుండా ఉన్నది వేర్లు లోపల భూమిలో అవి కనిపించాయి, మళ్ళీ మొలకెత్తిస్తాయి. అట్లాగే ఈ వ్యాధి యొక్క మూలాలు లోపల ఉంటాయి కాన్స్టిట్యూషన్ పరంగా, మియాజ్మాటిక్ పరంగా. ఆ మియాజ్మాటిక్ పరంగా వ్యాధిని నిర్ధారణ చేసి వాటి యొక్క లక్షణాలను గుర్తించి ట్రీట్మెంట్ చేసినప్పుడే శాశ్వతంగా వ్యాధులన్నీ నివారణ అవుతాయని చెప్పి డాక్టర్ హ్యానిమాన్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం ప్రకారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. దానివల్ల శాశ్వతంగా నివారణ జరుగుతుంది హోమియోపతి వైద్య విధానంలో. అంటే చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లమ్ని డీల్ చేస్తూ ఉంటారు, లోపల నుంచి వచ్చినటువంటి ఆ రీజన్ని డీల్ చేయరు, పైపైన పూతలతో సప్రెస్ చేస్తూ ఉంటారు. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పాండిలోసిస్ చూస్తూ ఉంటాం. సో స్పాండిలోసిస్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? స్పాండిలైటిస్ అంటే సర్వైకల్, ఇక్కడ 8 సర్వైకల్ వర్టిబ్రాస్ ఉంటాయి. వాటి మధ్యలో ఈ నెక్ మీద ఎక్కువ రాపిడి కావడం వల్ల దానిలో ఉన్నటువంటి డిస్కులన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి డీజనరేషన్ వస్తుంది. దానివరకల్లా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. నెక్ వంగలేరు, తింపలేరు, మందుకు వంగలేరు, ఇంత బాధపడుతుంటారు. ఒక కేసు ఢిల్లీ నుంచి లాయల్ అనేది ఒక బ్యాంకులో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనికి 30 సంవత్సరాల నుంచి, ఆయన ఇప్పుడు ఇంచుమించు 55-60 ఏళ్ళు ఉంటాడు, 55 ఉంటాడు.
ఆయనకు 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సర్వైకల్ స్పాండిలైటిస్ ఏ డాక్టర్ కూడా తక్కువ చేయలేడు. న్యూరో ఫిజిషియన్, ఆర్థోపెడిక్ అన్నీ తిరిగిన సార్, నాకు ఎక్కడ నివారణ లేదు. ఆయన మొత్తం నెక్ ఎట్లా పెడుతుంటే ఇట్లా కొయ్యలాగా పెడుతుండే, ఇట్లా ఎటు తిరగాలన్నా ఇట్లా తిరగాల్సి వస్తుంది. అసలు పేషెంటు నా యొక్క లైవ్ ప్రోగ్రామ్ హెచ్ఎంటీవీలో మాట్లాడుతుండగా లైవ్ ప్రోగ్రామ్ చూసి వాళ్ళ మిస్సెస్ మన గురించి అడ్వైజ్ చేసిందట, మీరు వెంటనే హైదరాబాద్కి వెళ్ళి ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి ఆయన ఆమె బాధ భరించలేక వచ్చిండు. ఎందుకంటే ఈ 30 ఏళ్ళ నుంచి వాడుతున్నా తక్కువగా ఉంది, ఈ హోమియోపతి డాక్టర్ నాకు చిన్న గోళీలు తీపి గుళికలు ఇచ్చి తగ్గిస్తాడా అన్నాడు అనుకున్నట. వచ్చిన తర్వాత నాకు చెప్పిండు, ఇట్లా మీ ప్రోగ్రామ్ చూసి మా మిస్సెస్ చెప్తే వచ్చిన సార్. ఏం ప్రాబ్లం అంటే ఇట్లా ఉన్నా సార్, కొయ్య ఇట్లా కూర్చొని తిరగలేకపోతున్నా, స్టిఫ్నెస్ ఉంటుంది, బెల్ట్ పెట్టుకోవాలి, ఇట్లా వంగలేకపోతున్నా, 30 ఏళ్ళ నుంచి డాక్టర్లు లేవు, తిరిగి అలసిపోయినా, మా బ్యాంకుకు ఉన్నటువంటి డాక్టర్లు కూడా విజిట్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్ చేసుకున్నా తక్కువ కాలేదు అన్నాడు. సరే మీ కాజ్ ఏంది అనేది మొత్తం ఆయన కండిషన్ కాజ్ తీసుకొని డ్రగ్ ప్రయోగం చేసినాం. విత్ ఇన్ 24 అవర్స్లో ఆయన ఢిల్లీకి చేరినాకనే అద్భుతం అన్నాడు. ఏందబ్బా ఇంత అల్కగా మెడగిట్ ఏమైనా అవుతుందో అనుకున్నట, భయపడ్డాడు అంత రిజల్ట్ వస్తే. ఇంత షార్ట్ టైంలో ఇంత అల్కగా అయిపోయింది ఏందని. విత్ ఇన్ 1 మంత్లో అద్భుతం సార్ అని చెప్పేసిండు. ఒక 6 నెలలు వాడిపించిన, ఇంతవరకు పర్వాలేదు, ఎక్కడ ఏం సమస్య లేదు. ఆయనకు బ్యాంకు ఆఫీసర్ల మీటింగ్ అయితే లాల్ ఎక్కడ ఉండని చెప్పి వెనకకెళ్ళి ఆల్కు వెనకకెళ్ళి చూస్తే ఆయన నెక్ ఎప్పుడు స్టిఫ్గా ఉంటుంది కదా, అగో ఆడుండని గుర్తుపడతాడు. అంత మూమెంట్ లేకుండా స్టిఫ్గా ఉండే నెక్కు అసలు అద్భుతంగా తగ్గిపోయింది. ఇగో ఈ విధంగా హోమియోపతిలో మరి 30 ఏళ్ళ నుంచి తక్కువగానటువంటి వ్యాధి విత్ ఇన్ 24 అవర్స్లో మార్పు వచ్చి 3 నెలల కంప్లీట్ వాష్ 6 నెలల్లో పర్ఫెక్ట్ అయిందంటే మరి లేట్ కాదు కదా హోమియోపతి. ఫాస్ట్ ర్యాపిడ్. ఎప్పుడు ర్యాపిడ్? దాని కాజ్ గుర్తుపట్టి దాని మెటాలిటీ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని డ్రగ్ ప్రయోగిస్తేనే అది మందు పనిచేస్తుంది, లేకపోతే తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడే హోమియోపతిలో రిజల్ట్స్ వస్తాయి. అది కొంతమంది స్టార్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడంటే అక్కడ పోయి ఏదో గుడ్డిగా మందులు వాడి తక్కువ కాకపోతే చాలామంది బదనాం చేసేది ఏంటంటే హోమియోపతి మేము సంవత్సరం నుంచి వాడిన తక్కువగా లేదు సార్ అంటారు మా దగ్గరకు వచ్చి. అరే సంవత్సరం నుంచి వాడితే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఇచ్చిన మందు కరెక్ట్ కాకపోతే పని చేయదు. అంత మాత్రం సిస్టమ్ అనొద్దు. హోమియోపతిలో మంచి నిష్ఠాతులు డాక్టర్ని కన్సల్ట్ చేయాలని చెప్తా. ఓకే అండి, నంద్యాల నుంచి ఒక కాలర్ ఉన్నారు, సప్తారని వారితో మాట్లాడదాం. నమస్తే అండి సప్తార్ గారు. నమస్తే అండి. మనకి డాక్టర్ గారు స్టూడియోలో ఉన్నారు, డాక్టర్ దండపు బసవానందం గారు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి క్లియర్ చేసుకోవచ్చు. మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి ఫోన్లో. ఓకేనండి, ఆయన ఫోన్ టీవీ చూస్తున్నట్టున్నారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఆర్థరైటిస్ విషయానికి వస్తాయండి. సో ఇంకొక కాల్ ఉన్నారంటారు, వారితో కూడా మాట్లాడేసి. ఎస్ అండి, నాగేశ్వరరావు గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ నాగేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. మనకి డాక్టర్ బసవానంద గారు ఉన్నారు స్టూడియోలో, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. హలో చెప్పండి సార్. నాగేశ్వరరావు గారు, ఏం ప్రాబ్లం ఇది? డాక్టర్ గారా? అవును, మా డాక్టర్ మాట్లాడుతున్నా. డాక్టర్ సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మీ క్లినిక్ జిక్కరపల్లి కదా? అవును. నా ప్రాబ్లం ఏంటంటే నాకు దాదాపు 17 ఏళ్ళ నుంచి మోకాళ్ళు నొప్పులు ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు కొంచెం అంటే డాక్టర్ అలోపతిక్ డాక్టర్ చూపిస్తామని అంటే మీకు 15-17 ఇయర్స్ ఏ ప్రాబ్లం ఉండదు అంటే ఇప్పుడే మొదలవుతున్నాయి ప్రాబ్లమ్గా, కొంచెం సివియర్ అవుతున్నాయి అనమాట. తర్వాత ఈ పాదాలలో కింద నడవడానికి సరిగ్గా వస్తారు, ఏమో కాళ్ళకంతా అనుకున్నట్టు ఉబ్బు ఉన్నట్టు, కానీ మా చేతులు పెట్టి ఏమి లేదు, మళ్ళీ అట్లా తెలుస్తుంది పాదాలు. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ ఓల్డ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, మీరు చిక్కడపల్లికి రండి. మీకు ఆర్థరైటిస్ ఏ ప్రాబ్లం ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా మనకు పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. మీ లక్షణాలు అన్నీ కరెక్ట్గా చెప్తే మీకు కరెక్ట్ మెడిసిన్ పడుతుంది. హోమియోపతిలో డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టకుండా ఎప్పుడు ఏ సిమ్టమ్ ఎక్కువవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఏమేమి మార్పులు వస్తుంది అది చెప్తుంటే మీకు డ్రగ్ వస్తుంది. కాబట్టి మీరు రేపు కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చిక్కడపల్లి చందన బ్రదర్స్ పక్కన మన క్లినిక్ ఉంటుంది, మీరు అక్కడ వచ్చి కలవచ్చు. ఓకేనండి, మనకి నెక్స్ట్ కాలర్ అచ్చంపేట నుంచి సుల్తాన్ నాయక్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎస్, మాట్లాడండి. డాక్టర్ బసవానందం గారు మన స్టూడియోలో ఉన్నారు, మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు.
హలో సుల్తాన్ గారు చెప్పండి. నాకు షుగర్ పురుషాంగం పడిపోయింది సార్. పురుషాంగం పురుషాంగంలో చలనం లేదు. ఓకే, ఎంత వయసు మీది? మీది 60 ఉంది. 60 years. ఓకే, షుగర్ ఉందా? షుగర్ కొద్దిగా నార్మల్ ఉంది సార్, కంట్రోల్ అయి ఉంది ఇప్పుడు. పురుషాంగంలో చలనం లేదు. ఓకే, మందులు దొరుకుతాయా ఏమని ఉంటాయి మందులు. ఇవి అది చలనం లేకపోవడం కారణం ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. 60 ఏళ్ళు అంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ షుగర్ ఉంటే కూడా షుగర్ వల్ల కూడా అలాంటి ప్రాబ్లం వస్తుంది. మీకు ఆ సమస్యలు ఏమైనా షుగర్ కానీ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే మళ్ళీ నార్మల్ అవుతాడు. మన దగ్గర మెడిసిన్స్ ఉంటే మీరు హైదరాబాద్కి వచ్చి కలవండి, మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్ అవుతాడు చేస్తా. ఓకేనండి, మనకి నెక్స్ట్ కాలర్ సత్తార్ గారు నంద్యాల నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే సుల్తాన్ గారు. మేము నంద్యాల నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, నాకు మామూలు బీపీ షుగర్ ఉంది సార్. బీపీ వయసు ఎంత? 59. 50. బీపీ షుగర్ వచ్చేసింది. దానికి శాశ్వతంగా ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నావు? అలోపతి మందులు 15 ఏళ్ళ నుంచి వాడుతున్నా సార్. 15 ఏళ్ళు వాడినా మరి నీకు పూర్తిగా నయం కాకపోయాయి కదా? ఇది ఇప్పుడు నాకు ఒక 4 ఏళ్ల నుంచి వర్టిగో ప్రాబ్లం వచ్చింది సార్. వస్తుంది, వర్టిగో వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా సమస్యలు వస్తాయి. బ్రెయిన్లో ఇస్కిమియా వస్తుంది, బ్రెయిన్లో అట్రోఫీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ డయాబెటీస్ ఉండడం వల్ల డయాబెటీస్ మందులు ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతుంటే లోపల రక్తనాళాలు శుష్కించిపోతాయి. దానివల్ల బ్రెయిన్కు రక్త ప్రసరణ తగ్గక సరిపోయినంత రక్త ప్రసరణ సప్లై కాక ఇస్కిమియా డెవలప్ అవుతుంది, వాటిగా వస్తుంది, పడిపోతుంది. ఇవన్నీ సిమ్టమ్స్ వస్తుంటాయి, దానికి ఒకటి లింకు. కాబట్టి ఈ బీపీ అండ్ షుగర్ను శాశ్వతంగా తగ్గాలంటే హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే మీకు శాశ్వతంగా తగ్గుతుంది. మీరు హైదరాబాద్ రండి, హైదరాబాద్కి వస్తే మీకు చిక్కడపల్లిలో మన క్లినిక్ నంద్యాలకి వెళ్ళి చాలామంది హైదరాబాద్కి వస్తారు. తెలుసా ఇంతకుముందు మీకు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ తెలుసా? ఇక్కడ వాడుతున్నా సార్ హోమియోపతి. వాడుతున్నావా? నంద్యాలలో హోమియోపతి వాడుతున్నా కానీ ఏం ప్రాబ్లం తగ్గడమేలే. అదే మళ్ళా డాక్టర్ మంచిగా ఉండాలి, కరెక్ట్ నిష్ఠాతు డాక్టర్ దగ్గర నీకు పాస్వర్డ్ సెట్ అయినట్టు మందు నీ బాడీకి కాన్స్టిట్యూషన్కు కరెక్ట్ మందు వాడితేనే రిజల్ట్ కనిపిస్తుంది. మందు సిమ్టమ్స్ మ్యాచ్ కాకపోతే అది పనిచేయదు. నువ్వు 10 ఏళ్ళు వాడిన తక్కువ కాదు. కాబట్టి మంచి డాక్టర్ను సంప్రదించాలి. ఓకేనండి, మనకి హైదరాబాద్ నుంచి బాలకృష్ణ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. బాలకృష్ణ గారు, మనకి డాక్టర్ బసవానందం గారు స్టూడియోలో ఉన్నారు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. బాలకృష్ణ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నాకు షుగర్ ఒక 2 years అవుతుంది సార్ వచ్చి. ఓకే, అయితే నాకు నార్మలే ఉంటుంది, టాబ్లెట్స్ వాడుతున్నాను. అయితే మొక్కల నొప్పులు చాలా ఉన్నాయి సార్. వయసు ఎంత? నాది 49 సార్. 49 బార్డర్ దాటినావు. 40 తర్వాత అన్నీ డౌన్ అవుతాయి. ప్రతి మనిషికి ఎంత పెద్ద పైల్వాన్ అయినా సరే 40 తర్వాత అన్నీ వీక్ అవుతుంటాయి. కాబట్టి 49 yearsకి వచ్చినావు కాబట్టి ఈ ఆర్గాన్స్ ఇంటర్నల్ ఎండోక్రైన్స్ అన్నీ వీక్ అయితే మీకు ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, దానికి డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ తర్వాత బీపీ వస్తుంది, బీపీ తర్వాత బ్రెయిన్లో వర్టిగో వస్తుంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింకు. ఇక అన్ని ఆర్గాన్స్ దానికి శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతిలో మీకు బాడీలో స్టామినా పెంచి మీ వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసి మంచిగా 90 సంవత్సరాలు 96 సంవత్సరాలు బతికించవచ్చు. ఇప్పుడు ఈ మందులు వాడుకుంటా మనము ఓవర్ డోసులు వాడి మనము 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళకే మన లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నది. మా హోమియోపతి డాక్టర్ మొన్న పావులూరు కృష్ణ చౌదరి అంటే చాలా ఫేమస్. ఆయన మొన్న 96 ఏళ్ళ వరకు బతికిండు. ఆ డాక్టర్ అయి ఉండి ఆయన అలోపతి డాక్టర్ అయి ఉండి హోమియోపతి డైవర్ట్ అయ్యాడు. అలోపతిలో ఎంబీబీఎస్ పట్టభద్రుడు అయి ఉండి ఆయనకు ఒక సమస్య వస్తే ఆ 60 ఏళ్ళ కింద ఆయనకు ట్రీట్మెంటు కాలేదు ఈ అలోపతి వైద్యం ద్వారా. ముక్కులో క్యాన్సర్ వచ్చిందని ఆ హోమియోపతి అప్పుడు అలోపతిలో తగ్గకపోతే ఎవరు అడ్వైజ్ చేసి లండన్లో హోమియోపతి వాడమని లండన్ పోయి హోమియోపతి డాక్టర్ దగ్గర వాడితే తగ్గిపోయినా ఆయనకు ఆ సమస్య తగ్గిపోగానే మొత్తం హోమియోపతికి డైవర్ట్ అయిపోయాడు. అలోపతి నర్సింగ్ హోమ్ ఎత్తేసిండు, హోమియోపతి క్లినిక్ పెట్టి అమీర్పేటలో ఫేమస్ డాక్టర్గా ఆయన ఉండే. మొన్ననే రీసెంట్గా ఒక 6 months బ్యాక్ చనిపోయిండు. ఆయన లైఫ్ ఎంత తెలుసా? 96 ఏళ్ళు బతికిండు. మరి హోమియోపతి వైద్యం ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల మన బాడీలో వైటల్ ఫోర్స్ యాక్టివేట్ అయ్యి మన ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివ్ ఉంటాయి.
ఈ ఓవర్ డోసులు ఒకదానికి 10 రకాల మందులు మింగి మన బాడీలో సమస్య కంటే ఎక్కువ ఇతర సమస్యలు తెచ్చుకుంటున్నాము. కాబట్టి దానికి వ్యాధి ఏంది, వ్యాధి నిర్ధారణ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినట్టయితే దాని రూట్ లెవెల్లో కాజ్ ట్రీట్మెంట్ అయిపోతే మనకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనండి, మనకి అనంతపురం నుంచి విజయ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. సార్ విజయ్ కుమార్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ విజయ్ కుమార్ గారు చెప్పండి. చెప్పండి, కట్కాలేదు చెప్పండి. సార్ అట్లనే నాకు వైట్ ప్యాచెస్ కూడా వచ్చినాయి సార్. వైట్ ప్యాచెస్ ల్యూకోడర్మా విటిలిగో అంటారు. దానికి ఎన్నో కారణాలు ఉంటుంది, హెరిడిటరీ ఉంటుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఎన్నో కారణాలు ఉంటుంది. మీరు రండి, వస్తే హైదరాబాద్లో నేను చాలా కేసెస్ సక్సెస్ చేసిన, చిక్కడపల్లి క్లినిక్ వస్తే మనం చూద్దాము, సక్సెస్ చేసేటట్టు చేస్తా. అంటే ఇక్కడ మనం చూస్తే పార్కిన్సన్ డిజార్డర్ అని చెప్పి వింటూ ఉంటాం. ఇది రావడానికి రీజన్ ఏంటంటే వర్టిగో కూడా దీనికి లీడ్ చేస్తుంది. అవును, పార్కిన్సన్ ఇవాళ ఒక లేడీ వచ్చింది, ఓన్లీ 3 months అయింది అంతే వాడి. ఆమె షేక్ అండ్ ఎప్పటికీ ఇట్లా చేయి ఊగుతుండే, నెక్ ఊగుతుండే. ఇప్పుడు మనకు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నది, మంచిగా అయిపోయింది, తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. మరి అలోపతి మందులు గత 5 సంవత్సరాల నుంచి మింగినా తక్కువగా అనేటువంటి సమస్య హోమియోపతిలో 3 నెలలు తగ్గిందంటే హోమియోపతి ర్యాపిడాస్లోనా? కామన్ గా చాలా మంది ఎక్కువ టైం తీసుకుంటుంది అని హోమియోపతి అంటే అంటారు. టైం. ఇప్పుడు ఒక క్లయింట్ చెప్పింది కదా, నేను హోమియోపతి సమస్య నుంచి వాడుతున్నా, నెల్లూరులో ఏమో చెప్పే కదా, అనంతపూర్లో వాడుతున్నా అన్నాడు. తక్కువ కాలేదు. అక్కడ తప్పు ఎవరిది? సిస్టమ్ తప్పు కాదు, డాక్టర్ కరెక్ట్ ఇండికేట్ చేయకపోవడం, పేషెంట్ సిమ్టమ్ చెప్పకపోవడం. హోమియోపతిలో ఇప్పుడు సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్కి పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే కదా సిస్టమ్ ఓపెన్ అయ్యేది. రాంగ్ పాస్వర్డ్ కొడితే సిస్టమ్ ఓపెన్ అవుతుందా? అంటే ఎలాంటి సిమ్టమ్స్ని మీరు ఐడెంటిఫై చేస్తారు? మరి మా ముందుకు వస్తే మనకు అన్ని ఫేస్ చూస్తేనే 50% తెలిసిపోతుంది. మనిషి కాన్స్టిట్యూషన్ ఏంది, అలా ఫేస్ సిమ్టమ్స్ ఏంటి, ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటి, మనిషి వాళ్ళ యొక్క ఫిజికల్ మీకే సోరా కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సెఫిలిటీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇట్లా వాటి యొక్క కాన్స్టిట్యూషన్ గుర్తుపడతాం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు అనుకో, కేసీఆర్ గారి ఫిజిక్ ఎట్లుంటుంది? మాజీ ముఖ్యమంత్రి ఫిజిక్ ఎట్లుంటుంది? అయితే చూసేవాళ్ళు చెప్పాలి. అరే కేసీఆర్ తెలియదా మీకు? తెలుసండి. ఎట్లుంటుంది ఆయన ఫిజిక్? హెల్దీగానే కనిపిస్తారు. హెల్దీగా ఉంటాడు. ఫిజిక్ ఎట్లుంటుంది? అంటే కొంచెం సన్నగా పల్చగా అది. ఆ ఫిజిక్ ఉన్న వాళ్ళంతా సోరా గ్రూప్, మహామేధావులు, ఇంటెలిజెంట్ ఉంటుంది వాళ్ళకు. సన్న ఫిజిక్ ఉంటుంది. ఎంత నువ్వు కిలో మాంసం పెట్టినా సరే తింటుంటు కాదు. అట్లా మనిషిని చూడగానే వాళ్ళ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ మీకనే మాకు గ్రూప్ ఏందనేది. కొంతమంది మెటబాలిజం వాళ్ళు కూడా అలా ఉంటూ ఉంటారు. మెటబాలిజం అయినా ఏదైనా ముందు కాన్స్టిట్యూషన్ తర్వాతనే. బాడీ కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా మేము గుర్తుపట్టేస్తే మెటబాలిజం అనేది అది లోపల బాడీలో చర్యలు, మొదలు ఫిజిక్ ఏంది, వాళ్ళ మెంటల్ ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటి అని తీసుకున్న తర్వాత మనకి అట్లా సోరా, సిమ్టీ, సైకోటిక్ అండ్ కాన్స్టిట్యూషన్లు ఉంటాయన్నమాట. ఆ కాన్స్టిట్యూషన్ పరంగా మేము డ్రగ్ సెలెక్షన్ చేస్తే అది కరెక్ట్ పని చేస్తుంది. గుడ్డిగా బ్లైండ్గా నెత్తినొప్పి అని పుస్తకాలు రాస్తారు వాళ్ళు, వీళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు తయారవుతుంటారు ఫిజికల్గా. వాళ్ళు ఏదో ఒక మంది చేసి పని చేయకపోతే సిస్టమ్ అంటారు, అది తప్పది. ఓకేనండి, మనకి చిన్ని గారు బాపట్ల నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి చిన్ని గారు. చిన్ని గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి చిన్ని గారు. వీళ్ళు సౌండ్ పెద్దగా పెట్టరా? చిన్ని గారు చెప్పండి మీ డౌట్, డాక్టర్ గారు వింటున్నారు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. స్వాతి గారు నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే స్వాతి గారు. నమస్తే మేడం. స్వాతి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. స్వాతి మేడం చెప్పండి. సార్ మా బాబుకి గొంతులో టాన్సిల్స్ ఉన్నాయి సార్. జాండీసా? టాన్సిలైటిస్. గొంతులో నొప్పి కొంచెం వాపు కూడా ఈ కాయల్లాగా వాపులాగా ఉన్నాయి సార్. ఎంత వయసు? 14 సంవత్సరాలు సార్. ఇప్పుడు రన్నింగ్ 14 years రన్నింగ్. పిల్లలకు టాన్సిలైటిస్ రావడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి సార్. తెలియదు మీకు? తెలియదు సార్. పిల్లలు అని చెప్పి అన్ని చిరుతిండ్లు కొనిస్తారు కదా, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, లేస్ పాకెట్లు, బ్యాంబినో, నూడిల్స్, ఆ బేకరీ ఐటమ్స్ ఇలా తింటారు కదా. ఆ ప్రిపేర్డ్ చేసి పెట్టినటువంటి ఐటమ్ తినడం వల్ల ఆ ప్రిపేర్డ్ వస్తువుల మీద ఫంగస్, బ్యాక్టీరియా గ్రోత్ వస్తుంది. అది వీళ్ళు పిల్లలు తెలియకుండా తింటారు. తిన్న తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది. థ్రోట్తో పాటు థ్రోట్లో ఉన్నటువంటి టాన్సిల్స్ కూడా ఇన్ఫెక్షన్ కావడం వల్ల దాన్ని టాన్సిలైటిస్ అంటాం. ఆ టాన్సిలైటిస్ అనేది రావడం వల్ల వీళ్ళకు నీళ్ళు తాగినా, పాలు తాగినా
నొప్పి 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 నమ్మలేకపోతారు వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఈ విషపూరిత పదార్థాలు తినడం వల్ల. దానికి హాస్పిటల్ తీసుకపోతే దాన్ని ఆపరేషన్ చేసి తీసేద్దామంటారు. ఏది కనిపిస్తుంది కోసేద్దాం పీకేద్దామంటారు. అది తీసేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్, మనకు రక్షణ తగ్గిపోతుంది. టాన్సిల్స్ యొక్క పని ఏందో తెలుసా? ప్రజలందరూ వినాలే. మనకు దేవుడు ఇక్కడ టాన్సిల్స్ ఎందుకు పెట్టిండు? అవి శనగ గింజలాగా ఉంటాయి, బఠానీ గింజలాగా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. అది మనకు రక్షణ. గన్మ్యాన్స్, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రి దగ్గరికి పోవాలంటే ఎవరు ఉంటారు? గన్మ్యాన్స్ ఉంటారు. ఇక్కడ ఒకరు ఇక్కడ ఒకరు పక్కకు డోర్ దగ్గర. అట్లనే మనకు దేవుడు ఇక్కడ ఒక టాన్సిల్స్ని పెట్టిండు. మనం తినే నీళ్ళ, తాగే నీళ్ళల్లో, తినే ఫుడ్లో ఇన్ఫెక్షన్ పోతే అవి అబ్జర్వ్ చేసుకొని మనకి లోపలికి పోకుండా రక్షించేటటువంటి టాన్సిల్స్. అవి ఆ టాన్సిల్స్ని మనం ఆపరేషన్ చేసి తీస్తే రేపు మన బాడీకి రక్షణ ఉండదు. కాబట్టి అవి ఆపరేషన్ లేకుండా మనం ఇచ్చే ఫుడ్ వల్ల వచ్చినాయి. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ తినకుండా, నిల్వ ఆహార పదార్థాలు తినకుండా, పిల్లలకు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటే పిల్లలకి ఎలాంటి రావు. వచ్చిన వాళ్లకు దానికి హోమియోపతి వైద్య విధానంలో ఆపరేషన్ లేకుండా దాన్ని రూట్ కాజ్ మీద మందులు ఇస్తే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. నేను సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టినా చూడండి. డాక్టర్.బస్వానందం అని ఓపెన్ చేయండి, మీకు నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఎంతమంది పిల్లలకు ఆపరేషన్ లేకుండా తగ్గిపోయిందో పేరెంట్స్కి తెలియదు. తొందరపడి డాక్టర్లు చెప్పగానే ఆపరేషన్ కథం ధనధన పోయి తీసుకుపోయి ఆపరేషన్ చేసి తీపిచ్చేస్తావు. తీపిస్తే లైఫ్ లాంగ్ ఆయనకు రక్షణ కవచం లేకుండా అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడి ఆ టాన్సిల్స్ను ఆపరేషన్ చేయొద్దు. ముక్కులో కూడా పాలిప్స్ పెరుగుతాయి, కండ పెరుగుతుంది. అది ముక్కులో పెరగడం వల్ల ఈ శ్వాస నరము అంతా బ్లాక్ అయిపోతుంది. అప్పుడు శ్వాస ఆడతలేదు, ముక్కు పిల్లగాడు దమ్ము తీస్తున్నాడు, తమ్ము ఆడుతాడు. డాక్టర్ దగ్గర పోతే ఏంటి డాక్టర్ ఆపరేషన్ చేసి తీసేద్దామంటారు. అట్లా తీసే అవసరం లేదు. మెడిసిన్ ఇచ్చేస్తే ఈ లోపల పెరిగిన పాలిప్స్ కూడా డిజాల్వ్ అయిపోతాయి, కరిగిపోతాయి. కాబట్టి మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ తీసుకున్నట్టయితే పర్మనెంట్గా ఆపరేషన్ లేకుండా తగ్గిపోయే కేసెస్ చాలా ఉన్నాయి. అంటే ఆ పాలిప్స్ ఎన్నిసార్లు సర్జరీ చేసినా మళ్ళీ గ్రోత్ వస్తుంది. దేనికైనా బాడీలో రూట్, మన చెట్టుకు ఏ మొక్కకు నువ్వు కాండం కాడికి కట్ చేసినా వేరు లోపల ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఎప్పుడైతే మన గ్రోత్ రావద్దంటే మనం ఏం చేయాలి? వేర్లను వీకేయాలి. మన వ్యాధులకు కూడా అంతే. అది కోసేసి ఆపరేషన్ చేసి పోయేటి కావు. కిడ్నీలో స్టోన్ వచ్చినా ఆపరేషన్ చేస్తే పోదు. గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చినా మళ్ళీ తీసినాక 3 నెలలకే మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆపరేషన్ చేసి తీయకుండా దాని కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళ మానసిక శారీరక లక్షణాల ఆధారంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే శాశ్వత పరిష్కారం. ఓకే, మనకి బాపట్ల నుంచి చిన్ని గారు లైన్లో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే చిన్ని గారు. హలో చిన్ని గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. థైరాయిడ్ నొప్పులమ్మా. చిన్ని గారు చెప్పండి. థైరాయిడ్ నొప్పులుగా ఉంటుంది. థైరాయిడా? థైరాయిడ్ నొప్పులు. థైరాయిడ్ నుంచి బాడీ పెయిన్స్ వస్తున్నాయి. మీది ఏజ్ ఎంత? 48. 48. ఇప్పుడు థైరాయిడ్ వచ్చిందంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారా? డైరీగా 100 పవర్ వాడతా పొద్దున్న పరగడుపున. ఎంత ఎంజీ వాడుతున్నావు? 100 పవర్. 100 పవర్ వాడుతున్నా. 100 ఎంజీ వాడుతున్నా. నీకు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు? 3 ఏళ్ళు. 3 ఏళ్ళ నుంచి వాడినా తక్కువ కాలేదు. మరి అది ట్రీట్మెంట్ అంటారా? 3 నెలలకు ఒకసారి పరీక్ష చేయాలా? అదే 3 నెలలకు పరీక్ష చేస్తున్నావా? నీకు 3 నెలలకు నుంచి 3 సంవత్సరాల నుంచి వాడుతుంటే నువ్వు 1 నెలలో 2 నెలలో 3 నెలలో తగ్గాలే కదా. మరి తగ్గుతలేదంటే ఏంది? అది సప్రెషన్, తొక్కి పెడుతున్నావు అంతే. శాశ్వత నివారణ అయితే లేదు. మరి నేను నా దగ్గర థైరాయిడ్ కేసులు ఎన్ని తగ్గినాయో యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. డాక్టర్.బస్వానందం అని ఓపెన్ చేసి. కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి. నరసింహ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే నరసింహ గారు. డాక్టర్ అమ్మ, గుడ్ ఈవినింగ్ మా. నేను డాక్టర్ సార్తో మాట్లాడతామా? మాట్లాడండి. నమస్తే నరసింహ గారు, చెప్పండి. నమస్తే డాక్టర్ సాబ్. ఈశ్వరప్ప నమస్కారం. డిహెచ్ఎల్ డాక్టర్ సాబ్. ఓకే. అయితే మా అమ్మ, గుడ్ ఈవినింగ్ మా. డాక్టర్ గారు నమస్కారం. చెప్పండి, వింటున్నా. అయితే మా భార్యకు కొద్దిగా హిప్స్ దగ్గర దీని నుంచి కాల్ దాకా వస్తుంది డాక్టర్. కొద్దిగా తగ్గలేదు. 15 రోజులు అయ్యాయి. అన్ని టెస్ట్ అన్ని కంట్రోల్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి అన్ని. కానీ ఇక్కడ ఈ పెయిన్ ఇక్కడ హిప్స్ నుంచి కీళ్ళ దాకా కొద్దిగా ఇబ్బంది ఉంది డాక్టర్ గారు. లాగుతున్నాయి, నొప్పులు వస్తున్నాయి.
నొప్పులు వస్తాయి డాక్టర్ గారు అంతే. ఏం చెప్పారు మరి డాక్టర్లు? రిపోర్ట్లు చేపిస్తే డాక్టర్ అన్ని బాగున్నాయి, ఇది బాగా వీక్ అయినా అందుకే అట్లా వస్తున్నాయి అంటున్నారు డాక్టర్ గారు. చూద్దాం మళ్ళీ. అది అన్ని బాగున్నాక నొప్పులు వస్తున్నాయంటే ఏదైనా వీక్నెస్, జనరల్ వీక్నెస్ ఏమైనా ఉండొచ్చు. అదే చెప్పారు డాక్టర్ గారు. జనరల్ వీక్నెస్ వల్ల కూడా అట్లా గుంజుతుంది. చూద్దాం. ఆ రిపోర్ట్ తీసుకొని చిక్కడపల్లికి రండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కు చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు ఏపీకి ఎప్పుడు వస్తున్నారు, మాకు ఎట్లా అని చెప్పి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి మన విజిటింగు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ విచ్చేస్తున్నా. ప్రతి నెల మొదటి గురువారం, రెండవ గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట, మూడవ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర, నాలుగవ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఇట్లా 4 గురువారాలు ఈ యొక్క ఏపీకి నేను రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 4 సెంటర్లకు దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు మీరు అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేదు, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఈ గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటా. మీరు ఈ తెలంగాణ జిల్లాలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ యొక్క హైదరాబాద్ చిక్కడపల్లి క్లినిక్ రావచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో అద్భుతంగా రిజల్ట్స్ చూపిస్తున్నాం, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. కొంతమంది ఏపీకి రాలేని వాళ్ళు ఏపీకైనా విజయవాడకైనా రాజమండ్రికైనా మళ్ళీ 200 కిలోమీటర్ల నుంచి రావాలి, 300 కిలోమీటర్లు రావాలంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా మీరు రాకుండా ఇంటి దగ్గర ఉండి మనది నంబర్స్ ఇక్కడ ఈ స్క్రీన్ పైన ఉన్నాయి. ఆ నంబర్లు మన పర్సనల్ నంబర్లు మీరు అవి నోట్ చేసుకొని ఆ ఫస్ట్ నెంబర్ 944కు చేసినట్టయితే మీకు విషయాలన్నీ విని మీ ఒక వీడియో కాల్లో మాట్లాడి మీ బాడీని అబ్జర్వ్ చేసి మీకు ట్రీట్మెంట్ కొరియర్ చేస్తాం. కొరియర్ ఇవాళ వేస్తే రేపే 24 అవర్స్లో మీకు అందుతుంది. కాబట్టి మీకు డాక్టరు మీ అందుబాటులో మీ ఇంట్లో ఉన్నట్టే, ఏం టెన్షన్ పడే అవసరం. రాగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు రండి నా దగ్గర దాకా. రాలేమనుకున్న వాళ్ళు మీరు కొరియర్లో తెప్పించుకోవచ్చు. ఇక్కడ మన ఏపీ తెలంగాణే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళకు మనం కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నాం. మందులు మంచిగా అవుతున్నారు. అదేవిధంగా ఇతర దేశాలకు కూడా పోతున్నాయి మన మందులు. 25 దేశాలకు మన మందులు ఇక్కడ నుంచి అక్కడ అంది. అక్కడ సోరియాసిస్, థైరాయిడ్, షుగరు, బీపీ అన్నీ తగ్గించుకుంటున్నట్టు ఎంత అద్భుతం చూడండి. కాబట్టి ఇంత అద్భుతమైన వైద్యానికి డాక్టర్ పర్సనల్గా కలిసే అవసరం లేదు. మీ ముఖ కవళికలు, మీ బాడీ కనిపిస్తే, మీ మానసిక లక్షణాలు, వ్యాధి లక్షణాలు చెప్తే చాలు, మీకు డైరెక్ట్ మందు మేము ప్రయోగం చేస్తాం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. ఓకేనండి, చూశారు కదా ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ డాక్టర్ దండెపు బసవానందం గారి సలహాలు సూచనలు. ఇది వాల్టి డాక్టర్స్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.